ఏమండి, మీ సుశీల్ ఇంట్లో ఉందా? లేదు నాయనా, మా కళ పొద్దుటి నుంచి ఇంటికి రాలేదు. దాన్ని వెతకటానికని వెళ్ళింది. ఎక్కడికి వెళ్ళిందో? ఎవరో కామినీ దేవట అప్పుడప్పుడు కారులో వచ్చి దీన్ని తీసుకువెళ్తూ ఉంటుంది. కామినీ దేవా? భుజంగ గారు నమస్కారం అండి. నమస్కారం. ఏమిటిది? ఇది షర్బత్. ఇది అందాన్ని పెంచుతుంది. మంటేస్తుంది. ఆ మంట పూర్తిగా తగ్గాలంటే గ్లాస్ అంతా తాగాలి. అప్పుడు గాని దేవేంద్ర లోకం కనిపించదు. కమా కమా. గుడ్ గర్ల్. అబ్బా, తల తిరుగుతుంది. పర్వాలేదు, గదిలో రెస్ట్ తీసుకుందు కానీ పద. నన్ను వదలండి, నేను నడవగలను. అబ్బే, పడిపోతావు. నేను తీసుకెళ్తాగా. వదలమంటే మళ్ళీ పట్టుకుంటావే. ఎవరి దగ్గర మాట్లాడుతున్నావో తెలుసా? ఇక్కడ జరిగే సర్కస్ లో నీలాంటి ఆడపులు ఆడించే రింగ్ మాస్టర్. వదలు కళ, వదలు. అక్కయ్య, చూడండి, ఇక్కడికి ఎందుకు వచ్చా? ఇక్కడ ఇలాంటి జంతువులు అంటే నాకు తెలియదు అక్కయ్య. ఈ సంగతి నలుగురికి తెలిస్తే మన బ్రతికి ఎంత అల్లరి పాలవుతుందో ఆలోచించావా? సరే, నా పదం. వెళ్ళటానికి వీల్లేదు. ఆ మాట అంటానికి నువ్వెవరు? మా సొసైటీ మెంబర్ని తీసుకెళ్ళటానికి నువ్వెవరు? నార్మల్. ఒక్క పోలీస్ రిపోర్ట్ తో నువ్వు నీ సొసైటీ ఏమవుతుందో చూసుకో. మరో కొత్త పెట్ట. హలో డియర్, మనం సర్దుకోవాలి. ఎందుకు తగడా? కమాన్ కమాన్. అక్కయ్య, ఆగండి. ఏమిటి దౌర్జన్యం? అదే నేను అడుగుతున్నాను. నువ్వు చేస్తున్న దుర్మార్గం ఏమి? లోకం తెలియని కంటి పిల్లల్ని తీసుకొచ్చి వాళ్ళ మీద వ్యాపారం సాగిస్తున్నావు అన్నమాట. అలాంటి వికారాలు ఇక్కడ జరగడానికి వీల్లేదు. ఇక్కడికి వస్తున్న వాళ్ళందరూ చాలా పెద్ద మనుషులు. ఇలా పిచ్చి పిచ్చిగా మాట్లాడితే మర్యాద దక్కదు. జాగ్రత్త. ఏమిటి మర్యాద? నీ మర్యాద నీ బ్రతుకు అర్థమవుతూనే ఉంది. వికాస మండలి పేరుతో దొంగల్ని ద్రోహుల్ని పోగు చేసి విహార మండలి ఏర్పాటు చేస్తున్నావు. నాన్ సెన్స్. నేను సంఘానికి సేవ చేస్తున్నాను. అబ్బా, నువ్వు చేస్తున్నది కూడా సంఘ సేవ అయితే ఈ దేశం బాగుపడ్డట్టే. రాజా, ఇంతకీ తప్పంతా మన పిల్లది. ఈ నరకంలో ఉంటే మనకు కూడా పాపం చుట్టుకుంటుంది. పోదాం పదండి. కామిని, మన తడాఖా చూపించకుండా వదిలేసావే? అనవసరమైనప్పుడు అల్లరి చేసుకోకూడదు. ఆ పిల్ల ఎక్కడికి పోతుందిలే. అదంతా నేను చూసుకుంటాను.